రాష్ట్రాల్లో రాములోరి ఆలయం అంటే వెంటనే గుర్తొచ్చేది భద్రాచలం. కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, దక్షిణ భారతదేశంలోనే ఎంతో పేరుగాంచిన ఆలయం భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం. అందుకే భద్రాద్రిని దక్షిణ అయోధ్యగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన భద్రాచల సీతారామస్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఇవాళ అడుగులు పడ్డాయి. భద్రాచలంలోని శ్రీరాముని పాదస్పర్శతో పునీతమైన ఈ క్షేత్రం ఇప్పుడు నూతన శోభను సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. త్రిదండి చిన్నజీఆర్ స్వామివారి పర్యవేక్షణలో జరిగిన జీర్ణోద్ధరణ కళావాహన కార్యక్రమం భక్తకోటిని పరవశింపజేసింది. శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ రూపురేఖలను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మొదటి విడతగా 351 కోట్ల భారీ నిధులను కేటాయించిన సంగతి తెలిసిందే. భద్రాద్రిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ఈ భారీ అభివృద్ధి పనుల్లో భాగంగానే ఇవాళ చిన్నజీఆర్ స్వామివారి చేతుల మీదుగా జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలు, శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి సన్నిధి, ప్రధాన గోపుర ప్రాకారాలకు చిన్నజీఆర్ స్వామివారు శాస్త్రోక్తంగా జీర్ణోద్ధరణ కళావాహన పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. వేద పండితులు, ఋత్వికులు, వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ భద్రాచల క్షేత్రం మొత్తం ఆధ్యాత్మికంగా మార్మోగింది. ఈ అపురూప ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయం లోపల ఉన్న అన్ని విగ్రహాలకు, ప్రాకారాలకు పూజలు జరపటం ద్వారా ఆలయానికి నూతన ఉత్తేజం కలిగినట్లుగా భక్తులు భావిస్తున్నారు. వేడుకలో ఆలయ ఈవో దామోదర్రావు దంపతులు, ప్రధాన అర్చకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. పవిత్రమైన మంత్రోచ్చారణల మధ్య జీర్ణోద్ధరణ పూజలు ముగియటంతో ఆలయ ప్రాంగణంలో భక్తి భావం వెల్లివిరిసింది. ప్రభుత్వ నిధులు కేవలం నిర్మాణాలకే కాకుండా ఇలాంటి ఆధ్యాత్మిక సాంప్రదాయాలను, కళావాహన కార్యక్రమాలను కూడా సక్రమంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతూ ఉండటం విశేషం. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే భద్రాచల ఆలయం మరింత వైభవాన్ని సంతరించుకోనుంది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించేలా ఈ క్షేత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. భద్రాద్రి వైభవాన్ని చాటి చెప్పేలా జరుగుతున్న ఈ కార్యక్రమంపై భక్తులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.